వ్యసనాలు అనగానే మనలో చాలా మందికి పోక, మద్యం, డ్రగ్స్ వంటివే గుర్తుకొస్తాయి. నిజమే. అయితే వీటితో పాటు మరికొన్ని వ్యసనాలు కూడా మనల్ని శారీరకంగా, మానసికంగా కుదేలయ్యేలా చేస్తూ ఉంటాయి. గేమింగ్, గ్యాంబ్లింగ్, స్మార్ట్ ఫోన్ వ్యసనాలు ఈ కోవలోకే వస్తాయి. వీటిని బిహేవియరల్ ఎడిక్షన్స్ గా పిలుస్తారు డాక్టర్లు. గంటల తరబడి వీడియో గేమ్లు ఆడడం, జూదానికి అలవాటు పడడం, పొద్దస్తమానం స్మార్ట్ ఫోన్ తెరకు కళ్ళప్పగించి గడపడం అనేవి మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, వీటి నుంచి బయటపడేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి వైద్య సాయం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పొగ తాగటం, మద్యపానం, డ్రగ్స్ తీసుకోవటం ఇవన్నీ మనిషిని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చిత్రవధ చేసే వ్యసనాలు. అందుకే వీటికి దూరంగా ఉండాలని అందరం అనుకుంటాం. అయితే వీటిలాగే మనిషిని నిర్వీర్యం చేసే వ్యసనాలు మరికొన్ని ఉన్నాయి. అవే గేమింగ్, గ్యాంబ్లింగ్, స్మార్ట్ ఫోన్, పొద్దస్తమానం వీడియో గేములు ఆడుతూ ఉండటం, జూదం ఆడకపోతే ఉండలేకపోవటం, గంటల తరబడి స్మార్ట్ ఫోన్ మీద గడపటం. ఈ వ్యసనాల్ని బిహేవియరల్ అడిక్షన్స్గా పిలుస్తారు నిపుణులు. మనం నిత్యం ఒకే పనిని ఒకే సమయానికి చేయటానికి అలవాటు పడితే మన శరీరం, మెదడు కూడా దానికి అలవాటు పడిపోతాయి. దీన్ని కండిషనింగ్ అంటారు. వీడియో గేమ్స్, జూదం, స్మార్ట్ ఫోన్ వ్యసనాలు కూడా అలాంటివే. వీటికి అలవాటు పడుతున్న కొద్దీ మన మెదడు కూడా వాటికి కండిషనింగ్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వాటిని ఆడకపోతే మన శరీరంలో అలజడి మొదలవుతుంది. మధుమేహం, హై బీపీ, గుండె జబ్బుల్లాగే ఈ వ్యసనాలు కూడా దీర్ఘకాలిక సమస్యలుగా మారతాయని చెబుతారు నిపుణులు. సో యూజువల్లీ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్లో అండి ఎవరైతే డ్రగ్స్ కానీ సబ్స్టెన్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళది ఫస్ట్ బిహేవియరల్ చేంజ్ ఉంటుందండి. సో దీస్ ఆర్ కాల్డ్ వార్నింగ్ సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్, కాలేజ్కి సరిగ్గా వెళ్ళకపోవడం, అటెండెన్స్ సరిగ్గా లేకపోవడం, బ్యాక్లాగ్స్ ఉండడం, అండ్ మోర్ టైం ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం, అంటే ఇంతకు ముందు చేసేదానికన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయడం, లేటుగా ఇంటికి రావడం, అండ్ ఫ్యామిలీ టైం తగ్గియడం, సీక్రెటివ్ బిహేవియర్ చేయడం, అంటే డిన్నర్ కానీ ఫ్యామిలీ టైం ఏదైతే ఉందో ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా లోన్లీగా రూమ్లో స్పెండ్ చేయడం, అండ్ ఇరిటబిలిటీ ఎక్కువ అవ్వడం, మూడ్ ఫ్లక్చుయేషన్స్ అవ్వడం, యాంగర్ ఎపిసోడ్స్ రావడం, డిమాండింగ్ బిహేవియర్ ఉండడం, థ్రెటనింగ్ బిహేవియర్ ఉండడం, మనీ స్పెండ్ చేయడం, సో అబద్ధాలు చెప్పడం. సో ఇవన్నీ చూస్తే, అంటే ఇవన్నీ ఇవి ఉంటే అడిక్షన్ అని కాదు, బట్ దీస్ ఆర్ సమ్ వార్నింగ్ సైన్స్ వేర్ ద ఫ్యామిలీ షుడ్ లుక్ ఇన్ టు. అంటే వాళ్ళ పిల్లల్లో ఇవి ఉన్నాయి అంటే సమ్వేర్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, అండ్ ఆ సీక్రెటివ్ బిహేవియర్ యూజువలీ ఈజ్ రిలేటెడ్ టు సమ్ సబ్స్టెన్స్ యూస్ ఆర్ సమ్ సీక్రెటివ్ బిహేవియర్ అండి. సో అడిక్షన్ నేను ఫస్ట్ చెప్పినప్పుడు ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ బ్రెయిన్ డిజీజ్ అండి. సో ఇట్ ఈస్ నాట్ దేర్ ఫాల్ట్ అండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ విల్ అండ్ మోటివేషన్. దీనికి క్లయింట్, డాక్టర్, మెడికేషన్, కౌన్సిలింగ్, ఫ్యామిలీ, సొసైటీ అన్నీ కలిపి ఒక సపోర్టివ్ సిస్టమ్ లాగా చేస్తే డెఫినెట్లీ మనం అడిక్షన్స్ నుంచి బయటకు రావచ్చు అండి. ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ డెఫినెట్లీ చాలా హెల్ప్ చేస్తాయి. గేమ్స్ ఆడటం, జూదానికి కూర్చోవటం అనేవి చాలామందికి మొదట్లో సరదాగానే మొదలవుతాయి. పార్టీల్లోనో, ఫంక్షన్లలోనో, మిత్రుల ప్రోద్బలం వల్ల, పని ఒత్తిళ్ల వల్ల అలవాటవుతూ ఉంటాయి. ఆ తర్వాత అవి మెల్లగా వీడలేని వ్యసనాలుగా మారుతుంటాయి. ఇక స్మార్ట్ ఫోన్ వాడకం అనేది నేడు ఒక తప్పనిసరి అవసరంగా మారిపోయింది. అయితే అవసరానికి మించి ఇవాళ చాలామంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ తెరకు కళ్ళప్పగించేస్తున్నారు. వీడియోలు, రీల్స్, షార్ట్స్ని చూస్తూ మైమరచిపోతున్నారు. ఈ వ్యసనాలతో ఉన్న పెద్ద చిక్కేమిటంటే వీటిని ఆడుతున్న కొద్దీ మన మెదడులో డోపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది. ఇలా అసాధారణంగా డోపమైన్ విడుదల కావటం వల్ల మనిషిలో ఒక రకమైన గమ్మత్తైన ఆనందం ఆవహిస్తుంది. ఈ అలవాటు కొనసాగుతున్న కొద్దీ మన మెదడు వాటిని మళ్లీ మళ్లీ కోరుకుంటుంది. ఫలితంగా అవి వ్యసనాలుగా మారతాయి. చివరికి మనిషిని బానిసలుగా మార్చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆల్కహాల్ డైలీ తాగుతున్నాను, ఒక సబ్స్టెన్స్ని డైలీ తీసుకుంటాను. ఎప్పుడైతే నేను ఆపాలని ట్రై చేసినా, లేకపోతే ఆపినా చేతులు వణకడం, గుండెలో దడ, చెమటలు పట్టడం, నోరు ఎండిపోవడం, యాంగ్జైటీగా ఉండడం, నిద్ర రాకపోవడం, అనీజీగా అనిపించడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, బాడీ పెయిన్స్ ఉండడం, హెడ్ఏక్ ఉండడం,
అట్ ద సేమ్ టైం ఇంకా ఎక్కువ అవుతే మొత్తం బాడీ షివర్ అవ్వడం, అండ్ ఇంకొన్ని సబ్స్టెన్సెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అండ్ స్లీపింగ్ పిల్స్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకా సివియర్గా వెళ్తే కాంప్లికేటెడ్ విత్డ్రాల్ అంటాం, దాంట్లో డెలీరియం అనే కండిషన్, అంటే కంప్లీట్ హాలుసినేషన్స్ కానీ కన్ఫ్యూజన్ కానీ చాలా రిస్కీ స్టేజ్ అది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మన మెయిన్ ఎజెండా ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్ని తగ్గించడం. సో మెడికల్ మేనేజ్మెంట్లో మనం దానికి సపరేట్ ట్యాబ్లెట్స్ కానీ మెడికేషన్స్ ఉంటాయి, ఐదర్ ఓపీ బేసిస్ కానీ సివియర్గా ఉంటే హాస్పిటల్ బేస్డ్ ట్రీట్మెంట్ కానీ. ఫస్ట్ ఒక 1 వీక్ వరకు ఆ మెడికల్ మేనేజ్మెంట్ అనేది మనం కరెక్ట్గా చేయగలిగితే దే విల్ బికమ్ రిలాక్స్డ్. సో దాని తర్వాత కౌన్సిలింగ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ కౌన్సిలింగ్ సెషన్స్లో మోటివేషన్ ఎన్హాన్స్మెంట్ థెరపీ కానీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కానీ, ఫ్యామిలీ థెరపీ కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆరోగ్యాన్ని ఛిద్రం చేసి ఆయుష్ను హరించే ఈ వ్యసనాల విష వలయంలో కూరుకుపోతే వాటిలో నుంచి బయటపడలేని ఒక రకమైన మానసిక దౌర్బల్యం ఆవహిస్తుంది. ఈ మానసిక దౌర్బల్యం కారణంగానే చాలామంది ఈ వ్యసనాల ఊబిలో కొట్టుమిట్టాడుతూ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ వ్యసనాల నుంచి బయటపడాలంటే మాత్రం గట్టి సంకల్పం అవసరం. ఇలా సంకల్పించుకున్న ప్రతిసారి ఏదో ఒక విఘ్నం ఎదురవుతూనే ఉంటుంది. ఇలాంటప్పుడు మానసిక వైద్యుల పర్యవేక్షణలో కౌన్సిలింగ్, బిహేవియర్ థెరపీలు తీసుకోవాలి. ఓవైపు వైద్యుల చికిత్సలు, మరోవైపు కుటుంబ సభ్యుల సహకారంతో సడలని మనో సంకల్పంతో ప్రయత్నిస్తే గేమింగ్, గ్యాంబ్లింగ్, స్మార్ట్ ఫోన్ వ్యసనాల నుంచి తేలికగానే బయటపడవచ్చు. నేను చూసిన ఎక్స్పీరియన్స్ ఈ అడిక్షన్స్లో అండి, ప్రతి ఒక్క పర్సన్ హూ ఈస్ టేకింగ్ హిస్ సబ్స్టెన్స్ లవ్ టు క్విట్ ద సబ్స్టెన్స్, కానీ వాళ్ళకి దాన్ని ఎలా క్విట్ చేయాలి, లేకపోతే క్విట్ చేయలేకపోవడం అవుతుంటుంది. అంటే క్విట్ చేసేటం చాలా కష్టంగా ఉంటుంది. సో మనం సపోర్ట్ ఇచ్చి వాళ్ళ కరెక్ట్ మెడికల్ మేనేజ్మెంట్ చేస్తే మనం వాళ్ళకి చాలా హెల్ప్ చేయొచ్చు. అడిక్షన్ ప్రాబ్లమ్స్ మనకి తగ్గాలి అంటే ఒకటి, మనం అర్లీ అసెస్మెంట్ అండ్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఈ ట్రీట్మెంట్ గ్యాప్ని తగ్గియాలి. అండ్ అడిక్షన్ సర్వీసెస్ పెరగాలి. అండ్ దీని నుంచి అవేర్నెస్ సొసైటీలో పెరగాలి. ఎప్పుడైతే ఈ అవేర్నెస్ కానీ ఎందుకంటే నేను చూసినప్పుడు చదువుకునేటప్పుడు సైకియాట్రీ మందులు కానీ అడిక్షన్ మందులు కానీ పీపుల్కి ఒక స్టిగ్మా ఉంది. ఇవన్నీ మత్తు పదార్థాలు, మత్తు ట్యాబ్లెట్లే ఇస్తారు, వాళ్ళు అక్కడ పడుకోబెడతారు, అండ్ ఆ ట్యాబ్లెట్స్ వాడుతూ మళ్ళీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పి ట్యాబ్లెట్స్ పైన చాలా స్టిగ్మా ఉందండి. సో బట్ బిలీవ్ మీ, ఇప్పుడున్న అడ్వాన్స్ మెడికేషన్స్ అండ్ అడ్వాన్స్ కౌన్సిలింగ్ సెషన్స్ అండ్ ట్రీట్మెంట్ మాడ్యూల్స్ చూస్తే వీఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ అండి. అండ్ రీసెంట్ అడ్వాన్సెస్ అడిక్షన్లో ట్రాన్స్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అండి, టీఎంఎస్ అనేది ట్రాన్స్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేది కొత్త ట్రీట్మెంట్ మాడ్యూల్. మ్యాగ్నెటిక్ వేవ్ ద్వారా ఎక్స్టర్నల్ నుంచి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ నాన్ ఇన్వేజివ్ టెక్నిక్ ద్వారా బ్రెయిన్ని ఐదర్ మనం స్టిమ్యులేట్ చేయొచ్చు లేదా ఇన్హిబిట్ చేయొచ్చు. సో స్టిల్ అడిక్షన్స్లో ఇప్పుడు నికోటిన్కి ఆల్రెడీ ఇట్ ఈస్ అప్రూవ్డ్ అండి స్మోకింగ్కి, అండ్ స్టిల్ ఫర్దర్ అడిక్షన్స్కి కూడా ఆఫ్ లేబుల్గా మేము ఆల్రెడీ ఆశాలో వీఆర్ యూజింగ్, అండ్ ఫర్దర్గా కూడా ఎఫ్డిఏ అండ్ సిఈ అప్రూవల్స్ ఇన్ ద నెక్స్ట్ 10 years డెఫినెట్లీ అన్ని అడిక్షన్ సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్స్కి కూడా టీఎంఎస్ విల్ బి అప్రూవ్డ్. అలవాట్లు అవి మంచివైతే మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాయి. అవే చెడు అలవాట్లయితే మాత్రం మనిషిని అధఃపాతాళానికి పడగొడతాయి. మన సమయాన్ని, ఆరోగ్యాన్ని గుల్లచేసి చివరికి మనల్ని చితికిపోయేలా చేసే గేమింగ్, గ్యాంబ్లింగ్, స్మార్ట్ ఫోన్ వ్యసనాల్ని మానుకోవటం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఎలాగైనా మానుకొని తీరాలన్న గట్టి సంకల్పాన్ని తీసుకుంటే ఈ వ్యసనాలను వదిలించుకోవటం ఏమంత కష్టం కాదు. వ్యసనాలకు అలవాటు పడ్డ మన శరీరం మొదట్లో మొరాయిస్తుంది, తిరిగి వాటి వైపు వెళ్లేలా మనసు లాగేస్తుంది. ఇక్కడే మనసును గట్టిగా చేసుకోవాలి. అవసరమైతే మంచి నిపుణులైన సైకాలజిస్టుల సాయంతో కౌన్సిలింగ్, బిహేవియర్ థెరపీలు తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే గేమింగ్, గ్యాంబ్లింగ్, స్మార్ట్ ఫోన్ వ్యసనాల బెడదను తేలికగానే వదిలించుకోవచ్చు.